చూడండి, ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటున్నారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని జోడించారు అంటున్నారు. ఆప్షన్స్ మనం గమనించామంటే ఫస్ట్ ఆప్షన్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001. అలాగే సెకండ్ ఆప్షన్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 అండ్ థర్డ్ ఆప్షన్ 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 అండ్ ఫోర్త్ ఆప్షన్ 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 అని అంటున్నారు. ఇక్కడ సో ఒకే రాజ్యాంగ సవరణ చట్టం నెంబర్ ఇచ్చి ఇయర్స్ ని మారుస్తున్నారంటే ఎంత డెప్త్ గా ఈ క్వశ్చన్ అడిగారో ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో మనం జాగ్రత్తగా చూసామంటే ఫండమెంటల్ డ్యూటీస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ ని చేర్చి 10 ఫండమెంటల్ డ్యూటీస్ తో వీటిని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగానికి 4A అనే ఒక భాగాన్ని చేర్చి 51A అనే ఒక ఆర్టికల్లో వీటిని పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11th డ్యూటీగా 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్నారు. సో 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది.